హాయ్ హలో వెల్కమ్ టు న్యూ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ విజయ్ టాక్స్ తెలుగు. మై నేమ్ ఇస్ విజయ్. ఐఎమ్ ఫ్రమ్ తణుకు స్విఫ్ట్ బ్యాక్ స్టూడియోస్ తణుకులోనే. మన కొత్త యూట్యూబ్ ఛానల్ కి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం అండ్ అలానే మీ సపోర్ట్ కావాలి. మన యూట్యూబ్ ఛానల్ ని కంటెంట్ చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో అలానే పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని కూడా ఆన్ చేసుకుంటే కనుక నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. మీరైతే సపోర్ట్ చేస్తారని అనేది అనుకుంటున్నా. చేస్తారు, నాకు తెలిసిన విషయం. మెయిన్ కంటెంట్ లోకి వచ్చేద్దాం. ఈ రోజు ఏంటంటే ఫోటోగ్రఫీ గురించి మాట్లాడాలి. సో ఈ రోజుల్లో బిజినెస్ ఎలా నడుస్తుంది, బయట మార్కెటింగ్ ఎలా ఉంది, ఫోటోగ్రఫీ అనే కాదు దీనికి సంబంధించి ఏది మాట్లాడినా అన్ని మార్కెట్లు అన్ని బిజినెస్ కూడా ఏ విధంగా ఉన్నదనే గురించి మాట్లాడాలనుకుంటున్నా. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. ఫోటోగ్రఫీలో మెయిన్ గా కావాల్సిందంటే ఏముందిలే, ఫోటోగ్రఫీ స్టార్టింగ్ కి మెయిన్ గా దానికి సృష్టికర్త అది కావాల్సింది కెమెరా. ఆ కెమెరా రావడానికి మెయిన్ రీజన్ లూయిస్ డగూరే. 1839 లో ఆయన కెమెరాని కనుగొనడం, ఆ కెమెరాని ఆచరణ రూపాత్మకంగా మన ముందుకు తీసుకురావడం, క్యాప్చర్ చేయడం అనేది అప్పుడే స్టార్ట్ చేస్తారు 1839 లో. సో అలా కాలక్రమేణా ఇవన్నీ జరుపుకుంటూ ఈ రోజు మనం 2026 లో సోనీ కానివ్వండి, నికాన్ కానివ్వండి, ఇలా వివిధ రకాలైనటువంటి కెమెరాస్ వాడుతున్నామంటే ఈ రోజు మన సెక్టర్ లో ఫోటోగ్రఫీలో ఫోటోగ్రాఫర్స్ అనే వాళ్ళు ఉన్నారంటే ఆ రోజు ఆయన కెమెరాని కనుగొని ఆ రోజు ఆచరణాత్మకంగా దాని ప్రయోగాత్మకంగా డాగూరే టైప్ లో దాన్ని మనం తీసుకురావడం ద్వారానే ఈరోజు ఫోటోగ్రాఫర్లు గానీ, వీడియోగ్రాఫర్లు గానీ, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి డిజైనర్లు గానీ, ఇంక్లూడింగ్ మీ నేనైనా గానీ ఈ రోజు ఆచరణలో ఉన్నారంటే, ఒకవేళ ఏదైనా బిజినెస్ చేస్తున్నారంటే ఆయనే కారణం. సో ఆయనకైతే కనుక హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ తెలియజేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఫోటోగ్రఫీలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ విషయానికి వస్తాం. ఎప్పటి నుంచో ఫోటోగ్రఫీలో ఉన్నవారు కానివ్వండి, మా ముందు చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, మాకన్నా చిన్న వాళ్ళు ఉన్నారు, మాకన్నా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళంతా కూడా బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలనేది తెలిసి తెలియక, లేదంటే కొంతమంది మంచిగా ఎదిగిన వారు ఉన్నారు. ఇది బిజినెస్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి వేరే బట్టల షాప్ గానీ ఇలా పెట్టుకోవడం కూడా జరిగింది. సో ఇవన్నీ మ్యాటర్ కాదు, కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఎంతో కష్టపడి తీసుకున్న కెమెరా కానివ్వండి, కెమెరా కాస్ట్ వచ్చేసరికి మినిమం లక్షల్లో ఉంటుంది, ఈవెంట్స్ మాత్రం వేలలో ఉంటుంది. దానికి దీనికి చాలా పొంతన ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పటి నుంచో ఉన్న ఫోటోగ్రఫీ కదా, కెమెరా వాల్యూ పెరుగుతుంది, దాని నుంచి తీసే అవుట్పుట్ మాత్రం తగ్గుతుంది. అది ఫోటోగ్రాఫర్లు మాత్రం గమనించాలి. కష్టపడి డగూరే అనే వ్యక్తి కెమెరాని ఆచరణాత్మకంగా మన మధ్యకి తీసుకొస్తే దాన్ని మనం బిజినెస్ గా చేసుకుంటున్నాం. గొప్ప విషయం అది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి బిజినెస్ కి కావాల్సింది మెయిన్ గా డిజిటల్ వుడ్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఒక ఫ్లెక్స్ రూపంలో కానివ్వండి, ఒక పోస్టర్ రూపంలో కానివ్వండి, డిజైన్ టైప్ లో కానివ్వండి, ఏదైనా సరే ఫోటో సంబంధించి మాత్రమే కావాలి. అంత బిజినెస్ ఉన్నటువంటి ఫోటోగ్రఫీకి ప్రస్తుత సమాజంలో మనం ఇస్తున్నటువంటి వాల్యూ ఎలాంటిది, ప్రస్తుత సమాజంలో మనం తీసుకున్నటువంటి ఈవెంట్స్ కానివ్వండి, దానికి ఇచ్చే మన వాల్యూ ఎంత, మనం తీసుకున్న చార్జెస్ ఎంత, ఏ బిజినెస్ సంబంధించి ఏది కావాలన్నా గానీ ప్రతి దానికి కావాల్సింది ఫోటోగ్రఫీలో డిజైనింగ్. ఆ డిజైనింగ్ ద్వారా బయటికి అవుట్పుట్ వచ్చే ఫ్లెక్స్ కానివ్వండి, ఒక పోస్టర్ కానివ్వండి, ఏదైనా సరే ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి ఏదైనా సరే కావాల్సింది మెయిన్ గా డిజైనర్ అయితే కావాలి, లేదా ఫోటోగ్రఫీ సంబంధించినటువంటి పర్సన్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరికి కావాలి. మీరు ప్రొద్దున లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునే వరకు మీ కనుచూపు మేరలో ప్రతిదీ కూడా ఒక డిజిటల్ వరల్డ్ అనే కనబడుతుంది. ఏదైనా సరే ఒక ఫోటోషాప్ లో ఎడిటింగ్ చేసిన వస్తువే కనిపిస్తుంది, ఏది కూడా వెళ్ళట్లేదు, ప్రపంచం మనోడైతే సాగట్లేదు. మనల్ని అందరూ యూజ్ చేసుకున్నారు ఒక ఫోటోగ్రఫీ సంబంధించిన డిజైనర్ ని. చాలా మంది చాలా విధాలుగా ఒక ఫ్లెక్స్ విషయంలో కానివ్వండి ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు. ప్రతి బిజినెస్ లో కూడా ఒక ఎదుగుదల అనేది వాళ్ళందరితో ఉంటుంది. కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి మనం ఎట్టకేలక రోజు రోజుకి కూడా దిగజారిపోతున్నాం. ఎలా అంటే ఒక ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిన మనం ఒక విషయంలో కానివ్వండి, ఒక వర్క్ లో ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిన మనం రోజు రోజుకి ఎదుగుదల ఉండాల్సిన మనలో రోజు రోజుకి దిగజారిపోతున్నాం. అది రేట్ లో కానివ్వండి, ఒక మాటలో కానివ్వండి, చేసే వర్క్ లో కానివ్వండి. వాల్యూ ఉన్న వర్క్ కి మనం ఇస్తున్నటువంటి వాల్యూ ఎంత అనేది మన మనసాక్షికి మనకే తెలుసు. సో ప్రతి ఒక్కరు గమనించండి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఒక సైకిల్ షాప్ ఒక అన్నాను కానీ తీసుకు నిన్న ఒక 10 రూపాయలతో మనం గాలి కొట్టించుకుంటే అదే 10 రూపాయలు ఈ రోజు వాళ్ళ అవకాశాన్ని బట్టి ఈ రోజు 20 రూపాయలు అవుతుంది. అన్న నిన్నే కదా 10 రూపాయలు, ఈ రోజు ఎందుకు 20 రూపాయలు అయిందని అడిగితే రేట్లు పెరిగినాయి, కాలక్రమేణా అన్ని పెరుగుతున్నాయి, సో మేము కూడా పెంచుతున్నాం అని చెప్పి వాళ్ళు కూడా ఒక అభివృద్ధి. అంటే నిన్న 10 ఉంది, ఇవాళ 20 ఉంది, రేపు అవకాశాన్ని బట్టి మన అవసరాలను బట్టి 30 కూడా చేయొచ్చు. అలానే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వెళ్తే కనుక అక్కడ కూడా వాళ్ళ అవకాశాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక గ్యాస్ సిలిండర్ వాల్యూ పెరిగిందని గానీ, లేదంటే ఒక ఐటమ్స్ గానీ అలా ఐటమ్స్ వాల్యూ పెరుగుతుందని వాళ్ళు ఇచ్చే ఐటమ్ కానివ్వండి, వాళ్ళు ఇచ్చే క్వాంటిటీకి కానివ్వండి, దానికి కూడా ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి దాన్ని కూడా వాళ్ళ సదుపాయాలను బట్టి వాళ్ళ అవకాశాలను బట్టి దాన్ని కూడా రేట్స్ పెంచుకుంటున్నారు తప్ప తగ్గించే అవకాశాలు అయితే లేవు, దిగజారే కార్యక్రమం అయితే లేవు. ఎవడైనా సరే వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళ ఖర్చులను బట్టి ప్రతిది కూడా పెరుగుతుంది. ఎందుకు? వాళ్ళ అవకాశం ఇన్ ద సెన్స్, ఎందుకంటే ఎవరు నష్టపోవాలని కోరుకోరు కదా. ఎందుకు? వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, వాళ్ళకి ఎదుగుదల కావాలి, వాళ్ళు కూడా వాళ్ళ జీవనోపాధిని బట్టి వాళ్ళు కూడా సొసైటీలో ఎదగాలి. ఈ మైండ్ సెట్ తో ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తున్నారు. ఇది వెల్ అండ్ గుడ్, మంచిదే, ఇది ఎదగడం మంచిదే. ఇదే జమానాలో మన ఫోటోగ్రఫీ వచ్చేసరికి ఎదగాల్సిన సందర్భంలో ఒకడి మీద మాట పెంచుకుంటూ తప్ప ఎక్కడైతే ఎదగాలో అక్కడ ఎదగట్లేదు, ఎక్కడైతే డెవలప్మెంట్ ఉండాలో అక్కడ డెవలప్మెంట్ లేదు. దీని షాప్ ఒక పేరు పెట్టి అది డెవలప్మెంట్ అవ్వాలంటే తగ్గించుకుని దిగజారు కార్యక్రమాలు చేసుకుంటే బహుశా నీకు ఫాలోవర్స్ పెరగచ్చు, లేదంటే నీకు ఏమన్నా కస్టమర్స్ పెరగచ్చు, నీ దగ్గరికి జనాలు రావచ్చు, ఒకవేళ నీ పేరు పెరగచ్చు. కానీ మీరు ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ఏదైనా నేను తక్కువ చేశాను కదా అని చెప్పేసి పక్కనోడు ఎక్కువ చేశాడు అనుకో, ఆడు ఎక్కువ చేసినా బాధపడతావు, తక్కువ చేశాడు అనుకో ఆడు తక్కువ చేసినా బాధపడతావు. అన్న ఎదగనివ్వు, ఈయన తక్కువ చేశాడని చెప్పి నువ్వు ఏది చేయనివ్వు, అందరికీ నష్టం తప్ప ఏమీ లేదు. ఇక్కడ మన ఫోటోగ్రఫీలో వచ్చింది ఏంటంటే
ఒకడు ఎదుగుతున్నాడంటే పక్కనోడు సహించలేడు. అది ఫోటోగ్రాఫర్ కానివ్వండి, వీడియోగ్రాఫర్ కానివ్వండి, ఎవడైనా సరే. ఇది నా గురించి చెప్తున్నాడని చెప్పి మీరు మనసులో అనుకున్నా, ఒకవేళ నన్ను వచ్చి క్వశ్చన్ చేసినా కానీ ఏమీ లేదు. ఒకవేళ మీ మనస్సాక్షి అనేది ఉంటే మీ మనస్సాక్షిని మీరే క్వశ్చన్ చేసుకోండి. మన ఫోటోగ్రఫీలో ఉన్న జాడ్యం ఏంటంటే ఒకరు ఎదగాలి, వాళ్ళతో పాటు మనం ఎదగాలని ఉన్న ఒక ఐక్యత ఉందనుకో, ఫోటోగ్రాఫర్ల ఐక్యత అంటారు కదా, ఆ ఐక్యత మీ మనసులో ఉందనుకో, ఒకడు ఎదుగుతుంటే వాడితో పాటు మనం కూడా ఎదుగుతాం. వాడు ఎదుగుతున్నాడని చెప్పేసి స్వార్థం తోటి, వాడు ఎదుగుతున్నాడని అసూయతోటి ఆడు ఎదగడు, నువ్వు ఎదగలేవు. ఇద్దరు కూడా ఎదగకుండా ఇద్దరు కలిసి ఒక గుంట్లోనే పడతారు. మళ్ళీ ఇద్దరు నష్టపోతారు. ఎవడు ఎదగడు కూడా ఎదగడు. సరే వాడు ఎదుగుతున్నాడు కదా, మనకు వర్క్ వస్తుంది కదా అని చెప్పి మంచి మనసు ఏమైనా ఉంటుందంటే అది కూడా ఉండదు. ఒక సైకిల్ షాప్ కూడా ఉన్నాడు, మనకు గాలి కొడుతున్నాడు, రేపు 10 పెంచుకుని ఇంప్రూవ్మెంట్ అవుతున్నాడు. ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఉన్నాడు, ఆయన కూడా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాడు. ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చినా, ఇంత సాఫ్ట్వేర్ పెరుగుతున్నా ఈ రోజుల్లో కూడా కెమెరాస్ పెరుగుతున్నాయి కానీ కెమెరాస్ అప్డేట్ అవుతున్నాయి తప్ప ఫోటోగ్రాఫర్ అనే వ్యక్తి అప్డేట్ అవ్వట్లేదు. కానీ ఇంకోటి ఏంటంటే మీకు అర్థమయ్యే ఇంకో విషయం చెప్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి అందరికి అవైలబుల్ గా ఉన్నది, ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా మన దగ్గర అందరి దగ్గర అవైలబుల్ గా ఉన్నది ఏంటంటే ఈఎంఐ ఆప్షన్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర అవైలబుల్ గా ఉంది. ఇదేంటంటే మన దగ్గర అమౌంట్ లేకపోయినా ఈఎంఐ ద్వారా వెళ్ళి కెమెరా తీసుకున్నాడు. కెమెరా వచ్చా, కెమెరా తీయడం ఎలా మెయింటైన్ చేయాలి, కెమెరాలు ఏ విధంగా తీయాలి, కనీసం ఆప్షన్లు తెలియనోడు కూడా వచ్చి 10th క్లాస్ ఫెయిల్ అయినోడు వచ్చి ఫోటో కెమెరా పట్టుకుని నేను ఫోటోగ్రాఫర్ నుంచి రేట్లు తెలియకుండా మార్కెట్ లోకి వచ్చి మార్కెట్ చెడగొట్టి ఫోటోగ్రాఫర్స్ అందరూ ఒక తాటి మీద ఉంటే ఈ కొత్తగా వచ్చినోడికి ఇది వాల్యూస్ తెలియదు, ఏం చేయాలో తెలియదు, రేట్లు తెలియదు, ఏమి తెలియకుండా వచ్చి మార్కెట్ చెడగొట్టి మార్కెట్ లో ఉన్న వాల్యూస్ ని కూడా పోగొట్టి మొత్తం మార్కెట్ ని అంతా పాడు చేశారు. మీరు కూడా గమనించండి ఒకసారి. తెలియకుండా వచ్చి కెమెరా పట్టుకొని వచ్చి ఈవెంట్ కి వచ్చేసి తీసుకుంటే మార్కెట్ నిలబడుతుందా? కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాయా, తీయగలిగే స్కిల్స్ కానీ వాళ్ళు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయకుండా యూనియన్ కార్డు ఇచ్చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు డబ్బుల కోసం అని చెప్పి యూనియన్ కార్డ్స్ ఇచ్చేస్తే వాడు ఫోటోగ్రఫీలో ఉండి స్కిల్స్ లేకుండా కెమెరా పట్టుకుంటే ఏం యూజ్? ఇది కూడా గమనించండి. మన ఫోటోగ్రఫీలో డిజైనింగ్ బేస్ చేసుకుని చాలా అంటే చాలా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అయ్యాయి. ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సెన్స్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఒక వెడ్డింగ్ కానివ్వండి, ఒక ఫంక్షన్ కానివ్వండి, ఏదైనా ఎక్స్పోజ్ చేసుకోవడానికి, ప్రమోట్ చేసుకోవడానికి కావాల్సిన డిజైనింగ్, వీళ్ళందరినీ మనం యూజ్ చేసుకుని ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు, బాగుపడుతున్నారు. కానీ ఫోటోగ్రఫీలో ఉన్న డిజైనర్ గానీ ఫోటోగ్రాఫర్ గానీ ఇంప్రూవ్మెంట్ అవుతున్నారా? మీరే క్వశ్చన్ చేసుకోండి. ఫోటోగ్రాఫర్ వచ్చేసరికి ఆల్బమ్ డిజైనింగ్ కానివ్వండి, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఒక డిజైనర్ నే, ఆల్బమ్ డిజైనింగ్ కానివ్వండి, పోస్టర్ డిజైనింగ్ కానివ్వండి. ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఈవెంట్ ఒప్పుకున్న తర్వాత ఆ ఈవెంట్ మేనేజ్ చేసుకోవాలి, వీడియో తీసుకోవాలి, డేటాలన్నీ పెట్టుకోవాలి, టేకర్ కి మనీ ఇచ్చుకోవాలి. ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత లాస్ట్ అవుట్పుట్ వచ్చేసరికి ఆల్బమ్. మనం తీసే ఈవెంట్ ఏమో భారీ ఎత్తులో ఉంటుంది. ఒకవేళ మనం వాళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేసే అమౌంట్ ఏమో చాలా తక్కువ ఉంటుంది. అది ఎలా అంటే చేసే వర్క్ ఏమో ఇంత ఉంటుంది, దాని వాల్యూ మాత్రం ఇంతే ఉంటుంది. దీనికి టాలీ చేసుకుంటే ఎక్కడ ఈక్వాలిటీ లేదు. సో గమనించండి, మనం దేనికి వాల్యూ ఇవ్వాలి, మనం దేని ద్వారా మనం వాల్యూ పొందాలి. మన వాల్యూ దేంట్లో ఉంటుంది? మన స్కిల్స్ ని బట్టి ఉంటుంది. మన వాల్యూ దేంట్లో ఉంటుంది? మనం చేసే వర్క్ ని బట్టి ఉంటుంది. మనం ఎంత చీప్ గా చేస్తే నీ క్యారెక్టర్ అంతే చీప్ గా ఉంటుంది, నీ వాల్యూస్ అంతే చీప్ గా ఉంటుంది. ఒకవేళ సమాజంలో మనం మాట్లాడుకునే విధానం బట్టి మాట్లాడుతాం. ఎవడరా తక్కువ తీసేస్తానంటే ఎవరాడు చీపు తీసేస్తారా, పలానా కూడా చీపు తీసేస్తారా అని ఇలానే అంటాడు తప్ప ఈ పేరుగాడు ఉన్నాడు రా కిచెన్ క్వాలిటీగా తీస్తాడరా, క్వాలిటీ ఉంటుంది, అన్నిటిలో అన్ని విధాలుగా క్వాలిటీ ఉంటుందిరా, క్వాలిటీ బాగుంటుంది అని చెప్పేసి ఎవరైనా నీ గురించి చెప్పాలి తప్ప ఒరే చీపు తీసేస్తాడరా మనోడరాడు. ప్రతిదీ కూడా చీప్ గానే కనబడుతుంది. ప్రతిదీ కూడా ఒక సొసైటీలో మనకంటూ ఒక పేరు రావాలంటే దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం ముందు తీసుకోవాలనేది ఒక ఐడియాలజీ అనేది మనకంటూ ఉండాలి. ఆ ఐడియాలజీ హైలో ఉంటుందో మన క్వాలిటీస్ కూడా, మన క్యారెక్టర్ కూడా అలాగే బిల్డప్ చేసుకోవచ్చు. ఒకవేళ అది ఫ్రేమ్ విషయంలో కానివ్వండి, ఒక ఆల్బమ్ విషయంలో కానివ్వండి, ఒక డిజైనింగ్ విషయంలో కానివ్వండి, ఏదైనా సరే దేంట్లో అయినా సరే ఇంప్రూవ్మెంట్ కనిపించాలి, డెవలప్మెంట్ కనిపించాలి. అది కనిపించినప్పుడే నువ్వు చేసే వర్క్ కానీ నీ షాప్ కి వాల్యూ. తక్కువ చేస్తే మన కస్టమర్లు పెరుగుతారు, తక్కువ చేస్తే మన దగ్గర వస్తారు. తక్కువ చేస్తే వస్తారంటే ఏదో రోజు వచ్చింది. ఈ రోజు సిచ్యువేషన్ బాలే, ప్రతిదీ కూడా 30% మీద జిఎస్టీ పెరుగుతుంది, 30% మీద కాస్ట్లు పెరుగుతున్నాయి, ఇంపోర్ట్ ఆగిపోయిందని చెప్పేసి కాస్ట్ కూడా పెంచుతున్నారు. రేపన్న రోజు నువ్వు ఏం చేస్తావు? అదే తక్కువ చేయగలవా? అదే ఒక రేట్ మెయింటైన్ చేస్తే, ఒక ఐక్యత, ఒక యూనిటీగా మనం అందరం ఒక తాటి మీద ఉంటే ఇన్ని ఉండవు కదా. రోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉంటుందో చూద్దాం. సో ప్రతి ఒక్కరు గమనించండి, యూనిటీగా ఉంటే ఏదైనా జరుగుద్ది. యూనిటీగా లేకపోతే కనీసం మీరు అనుకున్న ఈవెంట్ కూడా సక్రమంగా తీయలేరు, అండ్ అవుట్పుట్ కూడా దానికి సరిగ్గా రాదు. సో గమనించండి, మనం అంతా యూనిటీగా ఉండాలంటే మనం ఒక తాటి మీదకి రావాలి. ఫోటోగ్రాఫర్స్ ఐక్యత వర్ధిల్లాలి అంటే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. కెమెరాను పట్టుకున్న మనం ప్రతి ఒక్కరు కూడా ఫోటోగ్రఫీ సంబంధించిన దాంట్లో ఐక్యతతో ఉండాలి, దానికి సంబంధించిన వాల్యూస్ ని కాపాడుకోవాలి. దాని ద్వారా మనం ఇంప్రూవ్మెంట్ పొందాలి తప్ప డిస్కరేజ్ చేసుకుని దిగజారే కార్యక్రమంలో ఎవరు ఉండద్దు. రేట్స్ తగ్గించి ఈవెంట్స్ తీస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, ఉండాల్సిన వాల్యూ కన్నా ఇంకా తగ్గించి దిగజారిపోయి చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను చేసే విన్నపం కాదు, రిక్వెస్ట్ అంతకంటే కాదు. చెప్పే ఉద్దేశం ఏంటంటే నువ్వు చేసే ఒక చిన్న తప్పు వల్ల ఎంతమంది లాస్ అవుతారన్నది నువ్వు ఆలోచించుకోవచ్చు. కానీ నేను తిట్టుకునే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు. అది ఎవడైనా కానివ్వండి, ఫోటోగ్రాఫర్ కానివ్వండి, ఈవెంట్ డిజైనర్ కానివ్వండి, ఎవరైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నీ బిజినెస్ కోసం అని చెప్పి నువ్వు మునిగిపోతున్నావు అని చెప్పేసి నువ్వు మునిగిపోతే మునిగిపోయింది, పక్కన ముంచేయడం దీనికి. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకున్నామంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. ఆ వాల్యూకి చాలా మంది వాల్యూ ఇచ్చేలా ఉండాలి. అది కదా వాల్యూ అంటే. అది ఈవెంట్ కానివ్వండి, ఒక ఆల్బమ్ కానివ్వండి, ఒక ఫోటో ఫ్రేమ్ కానివ్వండి, ఏదైనా ఫోటోగ్రఫీ సంబంధించిన ఏ ఐటమ్ అయినా సరే మీరు చేసినప్పుడే ముందే ఫిక్స్డ్ వాల్యూ, ఫిక్స్డ్ రేట్ చేసుకోండి. తగ్గించి చేస్తున్నాం కదా, తెలిసిన వాళ్ళే కదా, మనకే వచ్చేస్తారని అనుకుంటే
అలా అని చెప్పి క్లయింట్స్ దగ్గర దౌర్జన్యంగా దోపిడీ చేయమని అస్సలు అంటే కాదు. మన రేట్ ఏంటి, కస్టమర్ రేట్ ఏంటి, మనకు వచ్చేది ఏంటి, అసలు మన వాల్యూ ఏంటి, మనం వర్క్ ని బట్టి మనం ఇచ్చే దానికి వాల్యూ ఏంటి, చేసిన వర్క్ కి మనం ఆ వాల్యూ పొందుతున్నామా లేదా ఒకసారి ఆలోచించుకొని, నువ్వు పబ్లిసిటీ అవడం కోసం రేట్ తగ్గించేసి, నువ్వు పబ్లిసిటీ అవడం కోసం నీ వర్క్ అంతా పక్కన పెట్టేసి, లేదా నీకు ఎవరి మీద కోపం ఉందనుకో వాడి కోసం తగ్గించేసాను, లేదంటే వీడి కోసం తగ్గించేసాను అని నీ క్యారెక్టరైజేషన్ తగ్గించుకొని అందరి ముందు దిగజారద్దు. అది ఎవడైనా సరే, ఈవెన్ ఫోటోగ్రఫీ సంబంధించిన ఆల్బమ్ డిజైనర్ కానీ, ఫోటోగ్రఫీలో ఒక యూనియన్ గా ఫోటోగ్రఫీలో కెమెరా పట్టుకున్న ఎవడైనా సరే, లేదంటే సిస్టమ్ ముందు కూర్చున్న ఏ డిజైనర్ అయినా సరే, మీ వర్క్ కి వాల్యూ లేకపోతే దిగజారిపోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఈ రోజు దిగజారిన వాళ్ళు రోజు దిగజారుతూనే ఉంటారు. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, గమనించండి. ఇది ఒక్కసారి దిగజారినోడు ఎప్పుడు దిగజారుతూనే ఉండాలి. ఎందుకంటే దాన్ని ఒకవేళ మనం పెంపొందించుకోవాలనుకున్నా దాని అవకాశం మీకు ఉండదు, ఆ చాయిస్ కూడా ఇంకొకసారి మీకు రాదు. మనం ఏదైనా ఒక స్టెప్ తీసుకునే ముందు ప్రతిదీ కూడా 1-100 సార్లు ఆలోచించుకొని ప్రతిదీ చేస్తే మీకు మంచిది, మనకు మంచిది, అందరికీ మంచిది. నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు, మన చుట్టూ ఉన్న వాళ్ళు వింటారు, ఓకే, మరి బయట రాష్ట్రాల్లో ఉన్నాడు, పక్కన ఉన్నవాడు కూడా ఇంకా తక్కువ చేస్తున్నారు కదా అంటే ఆడికి బుద్ధి లేదు, మరి నీ బుద్ధి ఏమైంది? దిగజారే కార్యక్రమంలో ఉన్న దిగజారుడు వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ దిగజారే కార్యక్రమాల వల్ల పక్కనున్న వాళ్ళకి నష్టం కానీ, పక్కనున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కానీ కలగకుండా మీ దిగజారుడు కార్యక్రమాన్ని కొనసాగించుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఒకవేళ ఎవరైనా మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఫోటోగ్రాఫర్స్ మాత్రమే కాదు, వీడియో ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ వీడియో కూడా ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, నేను ఎవరిని ఉద్దేశించి కానివ్వండి చెప్పట్లేదు, ఇది ఒక ఫోటోగ్రఫీలో సమస్య. రేపటి నుంచి వేరే వీడియోలో వేరే సమస్య గురించి కూడా మాట్లాడతా. ఈ ఛానల్లో ప్రతి వీడియో మీ వద్దకు చేరాలంటే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరొక వీడియోలో మరొకసారి కలుద్దాం. అప్పటి వరకు బై బై, సీ యూ.